కరీంనగర్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థులపై ఎలుకలు దాడి చేస్తున్న సంఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల సైదాపూర్, శంకరపట్నం మండలాల్లో ఇలాంటి ఘటనలు జరగగా తాజాగా హుజూరాబాద్లోనూ ఇదే తరహా సంఘటన వెలుగులోకి వచ్చింది. హుజూరాబాద్ మున్సిపల్ పరిధిలోని కేసీ క్యాంపులో ఉన్న మహాత్మా జ్యోతిబా పూలే గురుకుల పాఠశాలలో గత 4 రోజులుగా విద్యార్థులను ఎలుకలు కొరుకుతున్న ఘటనలు జరుగుతున్నాయి. ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి 4 రోజులుగా విద్యార్థులకు ఏరియా ఆసుపత్రిలో గుట్టుచప్పుడు కాకుండా చికిత్స చేయిస్తున్నారు. ఈ విషయం మీడియాకు తెలియడంతో అధికారులు హోటాహోట్న గురుకుల పాఠశాలలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి విచారణ చేపట్టారు. అయితే విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన మీడియా ప్రతినిధులను గేటుకు తాళం వేసి లోపలికి అనుమతించలేదు. ఈ విషయంపై మాట్లాడడానికి కూడా అధికారులు నిరాకరించారు. స్థానిక మండల విద్యాధికారిని ప్రశ్నించగా ఇది తన పరిధిలో లేదని మాట్లాడడానికి నిరాకరించారు. విద్యార్థులను ఎలుకలు కొరికిన విషయంపై విద్యార్థి సంఘాలు, విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీడియాకు అనుమతిస్తే హాస్టల్ అధికారుల నిర్లక్ష్యం బయటపడుతుందని, అందుకే అనుమతించడం లేదని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. సంక్షేమ హాస్టళ్లలో విద్యార్థుల భద్రతపై ప్రభుత్వం తక్షణమే దృష్టి సారించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా చెల్లె ఏమైంది రాది? ఇట్లా నైట్ పడుకున్నాక నైట్ బిలో ముగ్గురు గడిచింది. ఎన్ని రోజులు ఎలుకలు కరవబట్టి? చాలా రోజులు అవుతుంది, కానీ నాకు మొన్న గడిచింది. ఇంజక్షన్ వేస్తా అని చెప్పింది. వేసిర్రా మరి? చెప్తే ఇంజక్షన్ వేపిస్తా అని చెప్పింది. నైట్ కరిస్తే తెల్లారి వచ్చిందని చెప్పింది. అంటే నైట్ బ్రేక్ఫాస్ట్ తింటే చెప్పిన. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడు? నిన్న తీసుకెళ్ళి. అంటే కలిసింది ఏ రోజు? కలిసింది 3 days చెప్పిన తర్వాత 3 రోజులు హాస్పిటల్ తీసుకోవాలి. ఇంజక్షన్ ఇచ్చింది. ఏం పేరు? త్రివేణి. రోజులు తీసుకో. 15 members దాకా కొరికినాయా? వాళ్ళకు ఇంజక్షన్ వేసింది. నా పేరు త్రివేణి. నేను 9th B చదువుతున్నాను. నేను పండుకున్నోళ్ళే నైట్ వచ్చి కొరికితే నేను తెల్లారి చూసుకునే వరకు ఎలుక కొరికినట్టు ఉంటే మేడంతో చెప్తే మేడం తీసుకెళ్తా ఇంజక్షన్ వేస్తా అన్నది. 3 days తర్వాత ఇంజక్షన్ వేసింది. వేస్తే మా ఫాదర్ వచ్చి తీసుకెళ్తా అని వెళ్తున్నాను. మేడం పేరు? మేడం పేరు మమతా మేడం. ప్రిన్సిపాలా? 10 members దాకా ఉంది. శారదా మేడం, వినవంక మండల్. ఇంకా కొరికిందని కేసీ క్యాంప్ లో మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్ ఉంది. ఇందులో గత వారం నుంచి ఎలుకలు కరుస్తున్నాయి. ఇప్పటికీ 10 మంది విద్యార్థులను కలిసినప్పటికీ కూడా ఏ ఒక్క అధికారి కూడా ఇక్కడికి రాలేదు. ఇక్కడికి వచ్చినప్పటికీ కూడా
మేడంలు కానీ సార్ వాళ్ళు కానీ లోపలికి రానివ్వడం లేదు. అధికారులు ఎవరు వచ్చినా కూడా లోపలనే ఏదో ఒకటి చేస్తారు, వెళ్ళిపోతారు. ఇప్పటికీ 10 మంది పిల్లలను కలిసింది. ఇది 3 రోజుల నుంచి జరుగుతుంది. అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్న ప్రిన్సిపల్ ఎవరైతే ఉన్నారో కనీసం పట్టించుకోవడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిన్సిపల్ దాన్ని పట్టించుకోవాలి. ఇంతకుముందు ఒక అమ్మాయిని కూడా చూసినాం మేము. ఆమెకి 3 రోజులు అయ్యే కరిసే ఇప్పటికి కూడా ట్రీట్మెంట్ ఇవ్వలేదు. ట్రీట్మెంట్ ఇవ్వడానికి మొన్న కరిస్తే ఈ రోజు ట్రీట్మెంట్ ఇస్తారు. ఇది ఇంతకుముందు మన హుజురాబాద్లోని సైదాపూర్ బాయ్స్ హాస్టల్లో ఇంతకుముందే అయింది. అయినప్పటికీ కూడా అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకొని అయినా ఏదైనా చేశారంటే ఇప్పటి వరకు కూడా కనీసం ఏ ఒక్క అధికారి ప్రభుత్వ హాస్టల్లో కానీ సంక్షేమ హాస్టళ్లలోకి రాలేదు. ఈరోజు మళ్ళీ అదే సంఘటన మన మహాత్మా జ్యోతిరావు పూలే గర్ల్స్ హాస్టల్లో కేసీ క్యాంప్లో జరగడం జరిగింది. ఇప్పటికి కూడా ఏ ఒక్క వీడికి వచ్చిన మీడియానే కానీ అఖిల భారత్ విద్యార్థి పరిషత్ కార్యకర్తలే కానీ గేట్ కాడనే ఉంచుతారు, లోపలికి రానివ్వడం లేదు. వెంటనే తక్షణమే ఇక్కడ ఉన్న అధికారులు రావాలి, వచ్చి సమాధానం చెప్పాలి. లోపల విద్యార్థులు ఎంతమందికి ఏమైంది, విద్యార్థులు ఎలా ఉన్నారో మేము తప్పకుండా చూడాలి. లేని వేళ ఊకునేదే లేదు. ఈరోజు ఈ సంఘటన జరిగిందంటే కారణం దీనికి ఇక్కడున్న ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లనే. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి అనేక సార్లు హెచ్చరించినాం. ఇక్కడున్న ఏదైతే